హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్ డే ట్రిప్ టు మైసూర్ ఫ్రమ్ హైదరాబాద్. మన తెలుగు స్టేట్స్ నుంచి బస్సెస్, ఫ్లైట్, ట్రైన్ 3 అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ప్రిఫర్ చేసింది అయితే బస్. సో కంప్లీట్లీ నైట్ జర్నీ ఉంటుంది. సో ఈవినింగ్ నేను బస్ బుక్ చేసుకున్నాను. కంప్లీట్లీ నైట్ జర్నీ. అండ్ దారి మధ్యలో మనకి ఫుడ్కి ఆపుతారు. దట్టు ఆప్షనల్, తినాలనుకుంటే తినవచ్చు, లేదంటే హోమ్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి నియర్ బై హాస్టల్ చూసుకున్నాను. ఒక ర్యాపిడో అతను కలిసినాడు. సో అడిగాను నేను ఎక్కడెక్కడ ప్లేసెస్ బాగుంటాయి మైసూర్లో అనేసి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మిస్ ఏంటంటే నాకు కన్నడ రాదు, తనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. బట్ ఈవెన్ దో హీస్ ట్రైయింగ్. నైస్ కదా. అలానే హాస్టల్కి రీచ్ అయిపోయాను. నాకు 200 రూపీస్ పడింది. ఏరియా అయితే సూపర్బ్ ఉంది. 24 అవర్స్కి 200 రూపీస్ అంటే నాకు వర్త్ అనిపించింది. అండ్ దట్టు క్లీన్ ఉంది. సో ఫ్రెష్ అప్ అయిపోయి నేను బస్ స్టాప్కి వచ్చేసా. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి చాముండేశ్వరి హిల్ టెంపుల్ అని అనుకుంటున్నాను. ఏ బస్ స్టాప్ నుంచి అయినా ఆ టెంపుల్కి బస్సెస్ ఉంటాయి. 100 రూపీస్ డే పాస్ తీసుకొని అలా బస్ ఎక్కాను. సో హిల్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే చాలా బాగుంది. వ్యూ అయితే పీస్ఫుల్గా ఉంది. నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది చాముండి హిల్స్ క్రాస్ అవ్వడానికి. నెక్స్ట్ మహిషాసుర స్టాచ్యూ కనిపిస్తుంది ఎంట్రన్స్లోనే. దట్ స్ట్రైట్కి వెళ్తే గోపురం అండ్ లెఫ్ట్ సైడ్లో కోకోనట్ అండ్ ఫ్లవర్స్ షాప్స్ కనిపిస్తాయి. తీసుకొని మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ ఇదే మన ఎంట్రన్స్. దీంట్ నుంచి దర్శనానికి వెళ్ళే దారి. నేను ఫ్రైడే దట్టు నవరాత్రి డేస్లో వెళ్ళాను కాబట్టి చాలా రష్ ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. అండ్ ఫోన్స్ కూడా అస్సలు అలో చేయలేదు. లాస్ట్‌లీ దర్శనం అయిపోయింది. 2, 3 అవర్స్ పట్టింది. బయటకొచ్చి ఇంకా ప్రసాదం తిన్నా. అక్కడే వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇట్ వాస్ వెరీ యమ్మీ. అమ్మవారైతే పవర్ఫుల్ అని విన్నాను. అండ్ ఇది ఒక శక్తిపీఠంలో ఒకటి. అమ్మవారి హెయిర్స్ పడిన చోట. అండ్ లోకల్‌లో ఉన్న వాళ్ళంతా కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకుంటారంట నవరాత్రి టైంలో. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ లొకేషన్ మైసూర్ ప్యాలెస్. సేమ్ బస్ స్టాప్ నుంచి నేను మైసూర్ ప్యాలెస్‌కి బస్ తీసుకొని వెళ్ళాను. అండ్ ప్రతి ఒక్క స్ట్రీట్ మాత్రం చాలా బాగా డెకరేట్ చేసినారు. మైసూర్లో దసరా సీజన్ అయితే చాలా బాగుంటుందంట. అండ్ ఎంట్రన్స్ టికెట్ నాకు మైసూర్ ప్యాలెస్కి 120 రూపీస్. అక్కడ ఎంట్రన్స్ టికెట్కి యూపీఐ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవి యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ప్యాలెస్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా చూసేయండి. అక్కడ ఏదో ఈవెంట్ ప్రిపరేషన్ ఉండే. కొంచెం సేపు అక్కడ టైం పాస్ చేసి బయటకు వచ్చాను. అండ్ బుల్లెట్ కార్డ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 500. మైసూర్ ప్యాలెస్ మొత్తంని చూపిస్తారంట. అలా 2, 3 ఫొటోస్ దిగి బ్యాక్ వచ్చేసా. మైసూర్ సిటీ మాత్రం క్రేజీ ఉంది. ఇంకా నేను బస్ స్టాప్కి వెళ్ళిపోదాం అనేసి ర్యాపిడో బుక్ చేసుకున్నా. అది ఎంతో కానీ కొత్తగా ఉంది. నాకు కూడా హెల్మెట్ ఇచ్చినారు వెనక కూర్చున్న దానికి. బుక్ చేసి నైస్ కదా. ఇట్స్ 1200 పడింది నాకు. అండ్ దారి మధ్యలో మనకి స్టాప్స్లో ఆపుతుంటారు. దోశ తిని రిటర్న్ హైదరాబాద్ వచ్చేసి నాకైతే బడ్జెట్ 3000లో అయిపోయింది. అప్ అండ్ డౌన్ లైక్ 1200 బస్కి అయింది. నెక్స్ట్ స్టేకి 200 అండ్ అదర్ ఛార్జెస్ ఒక 300 వేసుకోండి. 120 ఎంట్రన్స్ ఫీజు మైసూర్ ప్యాలెస్కి. అండ్ 100 రూపీస్ వచ్చేసి బస్ పాస్కి అయింది. సో నాకు అరౌండ్ 3000లో అయిపోయింది. నైస్. క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ ఇట్.